ప్రభావతి రోహిణి మామయ్య కోసం ఏ రూమ్ ఇవ్వాలా అని చాలా ఆలోచిస్తూ కంగారు పడుతూ గంతులు వేస్తూ ఉంటుంది. అందరూ ప్రభావతిని చూసి షాక్ అవుతూ ఉంటారు. మనోజ్ రూమ్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ప్రభావతి ఉంటే మనోజ్ ఉండి మా రూమ్ అంత పెద్దగా లేదు, రవి రూమ్ చాలా పెద్దగా ఉంది అని చెప్తాడు. ఇక రవి నేనెక్కడుండాలి, మీరు రూమ్ తీసుకుంటే అని రవి శృతి అంటారు. ఇక ప్రభావతి తల కొట్టుకుంటుంది. అంతలో రోహిణి మామయ్య ఇంటికి వస్తాడు. కట్ చేస్తే ఏప్రిల్ 5 ప్రోమోలో మలేషియా మామయ్య తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి అందరి ముందు పెడతాడు. ఇక ప్రభావతి బాలుని పిలిచి చూడరా చూడు, మలేషియా నుంచి ఏం తీసుకొచ్చారో చూడు అని బాలుతో ఎగతాళిగా అంటుంది. ఇక బాలు వెంటనే ఆ గిఫ్ట్స్ని చూస్తూ ఏది తీసుకొచ్చారు అంటూ ఒక డ్రెస్సు ఒక బ్రాస్లెట్ అంతే కదా అని బాలు అంటాడు. రోహిణి వాళ్ళ నాన్న 100 ప్లేట్లు సారే తీసుకుపోమ్మన్నారు అని మలేషియా మామ అంటాడు. ఇక ప్రభావతి నోరు వెళ్ళబెట్టుకొని షాక్ అవుతుంది. 99 ప్లేట్ల సారే వెనక విమానంలో నుంచి వస్తున్నాయా అని బాలు అంటాడు. మలేషియా మామ ఉండి ఈ కొబ్బరి బొండాలు కొట్టే అబ్బాయి భలే తమాషాగా మాట్లాడతాడే అని బాలుని చూపిస్తూ అంటాడు. ప్రభావతి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే మాంసం తీసుకొస్తే మాంసం కొట్టేవాడిని అవుతానా అని బాలు కోపంతో అంటాడు. అలా ఎలా అంటారు, మాంసం కొట్టడం ఒక కళ అని మలేషియా మామ అంటూ ఉండగా మటన్ కొట్టులో పనిచేసేవాడిలా మాట్లాడుతున్నాడు అని బాలు డౌట్ పడతాడు. ఇక రోహిణి చాలా కంగారు పడిపోతుంది. బాలు ఒక పెద్ద కత్తి తీసుకువచ్చి మలేషియా మామను బెదిరిస్తూ మీరు మలేషియాలో మటన్ కొట్టు నడుపుతున్నారు కదా అని గట్టిగా అడుగుతాడు. ఇక మలేషియా మామ రోహిణి వైపు చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు. ప్రభావతి రోహిణి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.